కూడా బలంగా వినిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిషోర్. మొత్తం మీద ఈ కేసులో ఒక క్లారిటీ రాబోతోంది. వెరీ సూన్ ఒక బ్రేక్ త్రూ ఉంది. ఇప్పుడు కిషోర్ చెప్పినటువంటి అంశాలను కూడా మనం మనోజ్ క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. బిఫోర్ దాట్ మనం ఏంటంటే కొంత రాజకీయ కోణం కూడా, రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉన్నాయనేటువంటి అంశం మన కిషోర్ ద్వారా అప్డేట్ అవుతున్నాయి. ఒక మైనర్ అమ్మాయి, లోకేష్ ఒక ఇండివిజువల్ పర్సన్, ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. పెద్దలకు నచ్చలేదు, 2 సార్లు వార్నింగ్ ఇచ్చారు. ఇటు లోకేష్ తల్లిదండ్రులు కూడా అటు సురేంద్ర లాంటి వ్యక్తులు అమ్మాయి తరపున వెళ్ళి వ్యక్తులు అడిగినప్పుడు వాడు మా మాట వినడం లేదు, వాడు ఏమైనా చేసుకున్నట్టుగా వదిలేశారు. అది మనకు సురేంద్ర చెప్పిన మాట. సో అటు లోకేష్ ఒక అమ్మాయి ప్రేమించుకోవడం, ఆ తర్వాత ఇద్దరు కలిసి ఒక దగ్గరికి వెళ్ళడం, ఆ తర్వాత ఇక్కడ దారుణం జరగడం, పోలీసులు రేపే చెప్తానడం, తర్వాత ఇంకా జరగకపోవడం. అసలు ఇక్కడ పొలిటికల్ ఆస్పెక్ట్ నిజంగానే ఉందా అని అంటే డెఫినెట్ గా పోలీసుల యొక్క అలసత్వమే, పోలీసుల యొక్క ఆలస్యమే పొలిటికల్ యాంగిల్ ఉంది అనే దానికి అనుమానం కలిగిస్తోంది. ఖచ్చితంగా ఉంది అనే కోణం అయితే ఇప్పుడు బయటపడుతుంది. ఒకటి, ఇంత లేట్ అవడానికి రీజన్ ఏంటి అన్నప్పుడు, ఒకటి విచారణకు సంబంధించి ఇంకా క్లారిటీ పూర్తిగా పోలీసులకు రావాల్సి ఉంది అనేది తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలకు కూడా అర్థమయ్యే సమయం ఇది. ఎందుకని మేము ఇంతగా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది అంటే, ఈ విచారణని ఎందుకు రోజు ఫాలో అప్ చేయాల్సి వస్తుంది అంటే, చాలా కేసుల్లో మనం చూసాం పోలీసుల మీద కానీ వ్యవస్థల మీద కానీ రాజకీయ ఒత్తిడిలో ఇంకే రకరకాల ఒత్తిడిలో ఉండడం అనేది సహజం. అలాంటప్పుడు మనలాంటి వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం అవుతుంది పోలీసులకి. మనం ఎప్పుడైతే రెగ్యులర్గా ఫాలో అప్ చేయడం మొదలు పెడతామో అప్పుడు ఇంకొంచెం ఎక్కువ అలర్ట్గా ఉంటారు. దిస్ ఈజ్ వేర్ వీ నీడ్. ఖచ్చితంగా సిస్టంలో మన భాగం ఇదే ఫర్ ద పీపుల్. అంటే ప్రజలకు మనం రోజు చెప్తున్నాం, ఎక్కడ కూడా మనం విచారణని డిస్టర్బ్ చేయడం లేదు. ఇక్కడ జూలై 14న ఒక అమ్మాయి మైనర్ బాలిక ఒక ప్రదేశానికి వెళ్ళి తన తోటి ఒక రకంగా ప్రియుడితో వెళ్ళిపోయి, ఆ తర్వాత ప్రియుడు ఒంటరిగా రావడం, అక్కడ అమ్మాయికి ఏం జరిగింది తెలియదు. మరుసటి రోజున వివస్త్రంగా ఒక లోయలో దాదాపుగా ఒక ఆలయానికి వెనుక పొదల్లో పడి ఉంది. సో ఈ కేసుని రేపే తేలుస్తాం, ఎల్లుండే తేలుస్తాం అన్న పోలీసు ఇప్పటివరకు పట్టించుకోకపోవడం మీరంగానే ఆర్టీవీ ఎప్పటికప్పుడు ఈ కేసులో అసలు ఏం రహస్యం ఉందనే దానిపైన ప్రశ్నతో సహా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తోంది. నేను కానీ నందు కానీ ఇన్ డీటెయిల్డ్గా ఎప్పటికప్పుడు కేసు విషయాలు మీ ముందు తీసుకోవడం గల కారణం ఏంటంటే, ఒక సామాన్యులకి అదే ఒక కాంప్లికేటెడ్ కేసు అయిపోయి ఒక వైట్ కాలర్ కేసు అయితే ఇంత లేట్గా ఉంటుందా? మొత్తం అల్లకల్లం అయిపోయి రాజకీయ పార్టీలు మొత్తం రోడ్డెక్కి నిరసన ధర్నాలు చేయకపోతుండేనా? ఒక సామాన్యుడు ఒక అమ్మాయి ఈ రోజు ఈ రకంగా మరణించిన తర్వాత అది ఎవరైనా కానివ్వండి, దాని వెనుక ఇప్పుడు కుటుంబంపై ఆరోపణలు వచ్చినా, లోకేష్ పై ఆరోపణలు వచ్చినా, ఇంకేదైనా కొంతమంది అల్లరు మూకలు అక్కడ ఉన్నాయని చెప్పినా ఇంకే తేల్చాలి పోలీసులు. అప్పుడే పోలీసుల పైన నమ్మకం కలుగుతుంది. సో అందుకే మీకు చాలా డీటెయిల్డ్ గా వీఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్, మేము ఎవరు చేశారు ఏంటని చెప్పడానికి లేము ఇక్కడ. కానీ ఎందుకు ఆలస్యం అవుతోంది, ఎవరెవరిపై అనుమానాలు వస్తున్నాయి? మీకు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి, ఇక్కడ అమ్మాయిని చంపింది ఎవరు అని మేము పోల్ పెట్టాం. ఆ పోల్లో సుమారుగా 80% అమ్మాయి ఫ్యామిలీయే అని అంటోంది. చూసారా, పోలీసులు కనుక ఇప్పటికే నో రిపేర్స్, వీఆర్ చేసింగ్ ఆన్ ఇట్. మేము సీసీటీవీ కెమెరాలు చూసాం, సీసీటీవీ కెమెరాలో మాకు దొరికిన దృశ్యాలు ఇవి. ఆ తర్వాత మేము సిగ్నల్ ట్రేసింగ్ చేసాం, సిగ్నల్ ట్రేసింగ్ లో మాకు దొరికిన ఆధారాలు ఇవి. మాకు చెప్పాల్సిన పని లేదు. యూ షుడ్ హావ్ టు ప్రూవ్ టు ద పబ్లిక్ కి ప్రూవ్ చేయాలి, పబ్లిక్ ముందు ఉంచాలి, అప్పుడు పబ్లిక్ కి పోలీసు నమ్మకం దొరుకుతుంది. సో అందుకే అంటున్నా, ఇక్కడ నేను ఆ ఫ్యామిలీనో లోకేష్ అనడం కాదు, పోలీసులు ఎందుకు బయటకు చెప్పడం లేదు? 8 రోజులు అవుతోంది, మధ్యలో ఏదో ఒక రోజు ఎస్ మేము కేసును ఛేదిస్తున్నాము, ఈ పలానా చోట ఈ రకంగా ఉంది, ఎస్ మేము అప్డేట్స్ అందిస్తారని చెప్పి ఇవ్వలేకపోయాం. ఒక అమ్మాయి వివస్త్రంగా పడి ఉందంటే కుటుంబం కాదంటున్నారు, మరి లోకేష్ చేశారంటే లోకేష్ కాదంటున్నారు, ఇంకెవరన్నా మూడో వ్యక్తి వచ్చి ఉంటాడంటే ఏమో తెలియదు అంటున్నారు. మరి ఏంటి అమ్మాయి తనంతర ఈవెన్ ఇక్కడ మరొక అంశం, ఖచ్చితంగా నేను సురేంద్రతో మాట్లాడాను కదా లైవ్ లో, ఆర్టీవీ మాట్లాడినప్పుడు సురేంద్ర చెప్పిన మాట అదే. మీ మీద ఎందుకు ఆరోపణలు వస్తున్నాయని అన్నప్పుడు సురేంద్ర ఏమన్నాడంటే, అంటే ఈ పాయింట్ ని ఒక రకంగా టర్న్ చేసుకునే అవకాశం కూడా అక్కడ క్లియర్ కనిపిస్తుంది. ఒకవేళ నేనే చేశాను అనుకుంటే అంత దారుణంగా వివస్త్ర ఎందుకుంటుంది ఆ అమ్మాయి, ఇదే పెద్ద పాయింట్ అయింది. ఖచ్చితంగా ఇది ఒక మేజర్, అంటే మేజర్గా ఈ కేసుని డైవర్ట్ చేయడానికి యూజ్ చేసుకున్నారా అనే కోణం ఖచ్చితంగా ఇక్కడ ఒకటి వస్తుంది. రెండోది, ఇంతకుముందు మన కిషోర్ చెప్పాడు, ఆ తల్లిదండ్రులు, లోకేష్ తల్లిదండ్రులు కూడా ఎక్కడ కనిపించడం లేదు. మనం మాట్లాడుకున్నాం, అబ్స్కాండ్ అయ్యారు అంటే కొంత మీడియా నుంచి వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ రావడమా, లేదంటే ఊర్లో ప్రజల నుంచి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెళ్ళిపోయారేమో అని మనం అనుకున్నాం. కానీ కిషోర్ చెప్పిన దాంట్లో కూడా మనకు ఒక పాయింట్ క్లియర్ గా అర్థం అవుతుంది. వాళ్ళకు కూడా ఏదైనా థ్రెట్ ఉంటుందేమో అన్న భయంతో వాళ్ళు కనిపించకుండా వెళ్ళిపోయారనే మాట కూడా కిషోర్ ఉపయోగించారు. సో ఖచ్చితంగా ఇది చిన్న విషయం కాదు, ఇది కేవలం ఆ అమ్మాయితో ఇక్కడ లేదు. ఒకవేళ ఈ ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్తుంది అంటే, అవసరమైతే ఆ అబ్బాయి యొక్క పేరెంట్స్ మీద కూడా థ్రెట్ ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు హైడ్ అవ్వాల్సి వచ్చింది, వాళ్ళు అబ్స్కాండ్ అవ్వాల్సి వచ్చింది. సో ఇక్కడ అంటే డేంజర్ ఎంత డేంజర్ ఉంది, ఎంత పెద్ద లెవెల్లో దీని మీద ప్రెషర్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమవుతుంది. విషయం కూడా చెప్పుకొచ్చాడు, కొండయ్య అనే వ్యక్తి మనం 2 రోజుల క్రితం కూడా మాట్లాడుకున్నాం, ఆయన సిగ్నల్ అక్కడే కనిపించాయని చెప్పి. సిగ్నల్ అక్కడే కనిపించింది,
మరుసటి రోజున అక్కడ ఆ అమ్మాయి మృతదేహం ఉందనేది చెప్పింది కూడా కొండయ్యనే. యా సో అది ఒకవేళ నిజంగానే ఆయన కూడా ఆ అమ్మాయి కనిపించలేని తర్వాత వెతకడానికి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయి అక్కడే రాత్రంతా వెతకడంతో అక్కడే ఆగిపోయాడా, మళ్ళీ మరుసటి రోజు వచ్చి వెతుకుతుండగా అమ్మాయి మృతదేహం లభించిందా, లేదనంటే అక్కడే తిరుగుతూ ఉన్నాడు అంటే ఆయన పై కూడా అనుమానం ఉంది, విచారిస్తున్నారు. ఇప్పుడు సొంత అన్న అక్కడ లేరు, సొంత అమ్మ లేరు అక్కడ. అలాగే సురేంద్ర పేరు అంటే బాగా క్లోజ్ రిలేటివ్స్ వాళ్ళందరూ నైట్ లేనప్పుడు కజిన్ అయినటువంటి కొండయ్య నైట్ అంతా ఒకవేళ ఉంటే అది అమ్మాయిని వెతకడానికి అయితే అయి ఉండకపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సొంత ఫ్యామిలీ లేనప్పుడు బయట వ్యక్తులు వచ్చి నైట్ అంతా సెర్చ్ చేసే పరిస్థితి సహజంగా ఉండదు. ఒకవేళ నిజంగా అక్కడ ఉన్న సెర్చ్ చేశాను అని చెప్తే అది సెర్చ్ చేసినట్లుగా అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. మరొక విషయం, సెర్చ్ చేసిన సీసీ కెమెరాలో అందులో రికార్డ్ కావాలి, ఎక్కడో దగ్గర లోకేష్ రికార్డ్ అయినట్టుగానో లేకుంటే అమ్మాయి 12 o'clock రికార్డ్ అయినట్టుగానో ఎక్కడో దగ్గర రికార్డ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మరొక విషయం కూడా నేను ఇక్కడ ఖచ్చితంగా తీసుకురావాలి. నేను సురేంద్రతో మాట్లాడినప్పుడు సురేంద్ర నాకు ఎక్కడా కూడా కొండయ్య పేరు కానీ ఇక ఇతర వ్యక్తుల పేర్లు ఎక్కడా బయటకు రాని, మేమంతా కలిసి వెతికినట్టుగా ఎక్కడ చెప్పలేదు ఆయన. అంటే పోలీసులతో కలిసి నేను వెళ్ళాను, పోలీసులు మేమందరం 2 గ్రూపులుగా వెళ్ళాం, ఒక గ్రూప్ తో నేను కూడా ఉన్నాను. పైన నుంచి చూస్తే నాకు నా చెల్లి కనిపించింది అని చెప్పాడే తప్పితే కొండయ్య ఉన్నాడు, కొండయ్య మాకు చూపించాడనే మాట కొండయ్య పేరు ఎక్కడ రాలా. అంటే బయట వ్యక్తుల పేర్లు రానివ్వలేదు బయటికి. అంటే ఇంటెన్షనల్ గానే ఖచ్చితంగా ఏమైనా హైట్ చేస్తున్నాడా? నిజంగా అంత ట్రాన్స్పరెన్సీ ఉంటే ఎవరెవరు వెళ్ళారో చెప్పాలిగా, ఎవరెవరు హెల్ప్ చేశారో చెప్పాలిగా. నేను చూశాను, నాకు కనపడింది నా చెల్లి అంత దారుణమైన పరిస్థితిలో. పైన ఒక 20 అడుగుల ఎత్తు నుంచి 25 అడుగుల ఎత్తు నుంచి చూస్తే అక్కడ పొదల్లో పడిపోయి వ్యవస్థ చాలా దారుణంగా ఉందని చెప్పి బాధపడ్డాడు తప్పితే ఎక్కడా కూడా కొండయ్య పేరు బయటికి తీలా. ఆయన హెల్ప్ చేశారని కానీ ఆయన చూపించారని కానీ రాలేదు. అంటే ఖచ్చితంగా ఇది కూడా అనుమానించాల్సిన విషయం. అంటే ఇంటెన్షనల్ గా ఎక్కడో ఓవర్కమ్ చేయడానికి ఫ్యామిలీ హైట్ చేసే ప్రయత్నం, దాని నుంచి బయటపడడానికి ఫ్యామిలీ నిజంగానే చేసి ఉంటే ఫ్యామిలీ ప్రయత్నం చేయొచ్చు, అటు లోకేష్ ఏమైనా నిజంగా చేసి ఉంటే ఆయన ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇక్కడ ఫ్యామిలీ కాదు అవును అనేది చెప్పాల్సింది పోలీసులు, లోకేష్ మాత్రం కాదని తేల్చేశారు. కానీ పోలీసులు అయినా ఇప్పటికైనా చేరించకుండా ఉండడం అనేది చాలా ఆలస్యం కలుగుతోంది. సో ఏదేమైనా మీ ముందు ఉంచుతున్నాము ఎప్పటికప్పుడు ఆర్టీవీ కేసు సంబంధించి గండికోట రహస్యం అనేది మేము నుంచే ప్రయత్నం చేస్తున్నాము. అంటే మీరు చెప్పండి, ఇప్పుడు వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్. నందు మేము చెప్తుంది ఒకటే, ఇక్కడ మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నామంటే ఈ కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనో ఒక వ్యక్తి పైన అనుమానాన్ని వెలగక్కాలన్న అనుమానం మేము ప్రయత్నం చేయడం లేదు. ఎందుకు ఆలస్యం అవుతోంది, పోలీసులు ఏ కోణాల్లో చేరిస్తున్నారు. ఉదాహరణకి ఒక సంఘటన తీసుకుంటే ఆ సంఘటనలో ఎవరెవరు ఉన్నారనేది చూస్తే మారణ ఆయుధాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎలా వచ్చారు, సీసీటీవీ కెమెరాలు అన్ని కలగలిపి ఛేదిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కేసులో ఏం చూస్తున్నారు? సీసీ కెమెరాల ఆధారితంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతోందా, సిగ్నల్ ట్రేసింగ్ ఆధారితంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతోందా, లేదంటే సురేంద్ర ఇచ్చిన కంప్లైంట్ ఆధారితంగా సురేంద్రకి అందుకే అక్కడ ముందుగా వెతికాడు కాబట్టి అక్కడ మనం అసలు ఏ కోణాల్లో కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో కూడా ఇంకా స్టిల్ అనుమానమే. మరొకటి, వి మస్ట్ గివ్ దిస్ అష్యూరెన్స్ ఎవరైతే చూస్తున్నారో ప్రజలు వాళ్ళకైనా సరే, టు ద పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఫాక్ట్ వాళ్ళకైనా సరే ఒక విషయం ఆర్టీవీ చెప్పేది ఒకటే, మేము ఎప్పుడూ కూడా మా దగ్గర వరకు కొన్ని కీలకమైన సమాచారం వచ్చినా సరే మేము దాన్ని బయట పెట్టలేదు. విచారణకి సంబంధించి ఏదైనా సమాచారం బయట పెట్టకూడని సమాచారం ఉంటే మేము బయట పెట్టలేదు, చాలా హైడ్ చేసాం దాన్ని కూడా. సో మా పరిధిలో మాత్రం మేము వ్యవహరిస్తున్నాం. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, మేము మొదటి నుంచి ఈ కేసుని ఎందుకు ఫాలో అప్ చేయాల్సి వచ్చింది అన్నప్పుడు మొదటి నుంచి కూడా దేర్ ఆర్ సమ్ హిడెన్ స్ట్రింగ్స్ మొదటి నుంచి కనిపిస్తున్నాయి, చాలా రకాల అనుమానాలు, మోస్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి చాలా రకాలు. సో అదొక రీజన్ అయితే, రెండోది ఈ రకమైనటువంటి ఒత్తిళ్లు ఉండే అవకాశం ఉందన్న ఆలోచన మొదటి నుంచి ఉంది పోలీసుల మీద కానీ వ్యవస్థ మీద కానీ. ఈ నేపథ్యంలో మాలాంటి వాళ్ళ ఇలాంటి ప్రయత్నం ఖచ్చితంగా పోలీసులకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే పోలీసుల మీద ఒకవేళ ఒత్తిడి ఉన్నా సరే, మీడియాలో ఉంది, బయట దే విల్ క్వశ్చన్ us, దే ఆర్ రైజింగ్ క్వశ్చన్స్. సో వాళ్ళు ఖచ్చితంగా పోలీసులు ఎక్కడా కూడా సప్రెస్ అవ్వడానికి అవకాశం ఉండదు, వాళ్ళ మీద ఒత్తిడి పెరగడానికి అవకాశం ఉండదు, ఒత్తిడి చేసే వాళ్ళకు కూడా కొంచెం భయం ఉంటుంది. అట్ ద సేమ్ టైం పోలీసులు కూడా మరింత అలర్ట్. మీ విచారణ ఎక్కడ మేము తప్పుపట్టట్లా, మీ విచారణ ఎక్కడ మేము డిస్టర్బ్ చేయట్లా. అట్ ద సేమ్ టైం వీఆర్ బీయింగ్ ఏ సపోర్ట్ టు దట్ మైనర్ గర్ల్ అండ్ పోలీసులకి వాళ్ళ విచారణకి. సో వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు మేక్ ఇట్ బెటర్ రిజల్ట్ రావడానికి, ఈ పోలీసుల మీద ఒత్తిడి లేకుండా ఉండడానికైనా సరే మన ప్రయత్నం ఇది. ఖచ్చితంగా దీనివల్ల అదే రిజల్ట్ వస్తుంది. అట్ ది సేమ్ టైం నందు వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు లోకేష్ ఫ్యామిలీతో నిజంగానే, బికాస్ మీరు మొదట లోకేష్ పేరు తెర మీదకి వచ్చింది కాబట్టి లోకేష్ ఫ్యామిలీతో కూడా మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నాం. మీరు అంటున్నట్టుగా వాళ్ళు ఇంకెక్కడ కనిపించలేదు. ఇన్ఫాక్ట్ ఒక లోకేష్ ఫ్యామిలీ కనుక ఉంటే డెఫినెట్ గా ఆర్టీవీ అక్కడికి వెళ్తుంది, ఆ వారితో కూడా మాట్లాడిస్తుంది. లోకేష్ మదర్ కానివ్వండి, వారి ఫాదర్ తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. సో లోకేష్ వాళ్ళ పేరెంట్స్ వర్షన్ ఎలా ఉందని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనా నందు
8 రోజులు కావస్తోంది, ఇంకా ఒక మైనర్ బాలికకు సంబంధించిన అంశమే పోలీసులు తీర్చడానికి వెనకడుగు వేస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా వెనక్కి రాజకీయ కోణాలు లాగుతూ ఉన్నాయా, ఇంకా తేల్చుకోలేకపోతున్నారా చూడాలి. సో మొత్తం మీద మీకు అనుమానం ఏంటి? ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందించే ప్రయత్నం RTV చేస్తోంది కాబట్టి మీ అనుమానం ఏంటి? మీకు ఎవరిపై అనుమానం కలుగుతోంది? కామెంట్ చేయండి. మీ అనుమానాలే కాదు, ఒక్క విషయం, ఒకవేళ ఆ గండికోట పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఉన్నవాళ్ళు ఉంటే మీకు ఏదైనా సమాచారం ఉంటే మాకు చెప్పండి. పోలీసులకు మీరు చెప్పలేరా? మాకు చెప్పండి. మీకు ఏదైనా అనుమానం ఉందా మాకు తెలియజేయండి. పోలీసులకు తెలియజేసినా ఓకే, మాకు తెలియజేసినా ఓకే. మేము కూడా ఖచ్చితంగా అసోసియేట్ అయి ఉన్నాం. ఈ కేసులో న్యాయం జరగాలి, ఆ మైనర్ బాలికకి మృతికి న్యాయం జరగాలనే మా ప్రయత్నం కూడా. మా ప్రయత్నం వల్ల నిందితులు ఎవరనేది బట్టబయలు చేయాలి. రేపటి రోజున పోలీసులకు నిజంగానే ఒక అన్యాయం జరిగింది, ఒక ఆడబిడ్డ రకంగా ఇబ్బంది ఎదుర్కొందనంటే వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు కూడా అందరూ కలిసికట్టుగా ఉంటారని చెప్పడం కోసం మాత్రమే. సో మీ అభిప్రాయం ఏంటి? మీ సపోర్ట్ ఏంటి? అట్ ది సేమ్ టైం మీ దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ ఉన్నా నన్ను చెప్పినట్టుగా మాకు షేర్ చేసే ప్రయత్నం చేయండి.